హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ రెడ్డి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఫామ్ హౌస్కి వచ్చేసాము. ఎందుకంటే ఈరోజు రియూ బర్త్డే. 3 years కంప్లీట్ అయిపోయాయి. హీఈస్ గోయింగ్ టు బి 4th year. అండ్ ఈ ఫామ్ హౌస్ ఎక్కడ లొకేటెడ్ అయ్యిందంటే ఆరుట్ల విలేజ్, ఇబ్రహీంపట్నంకి నియర్ బై ఉంటుంది. మేము ఈవినింగ్ అలా స్టార్ట్ అయిపోయి వచ్చేసాము ఫామ్ హౌస్కి. అయితే యాక్చువల్గా ఇంటి దగ్గర ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము, బట్ ఎందుకో ఫామ్ హౌస్లో చేసుకోవాలనిపించిందంట అక్కకి. సో అక్కడే అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసింది ముందుగానే. అని ఇది ఇప్పుడు ఎక్కడో కష్టమేనే. గేట్ ఓపెన్ ఉందా? మమ్మీ పిన్ని వాళ్ళైతే ఇంకొక కార్లో వస్తున్నారు. నేను మా సిస్టర్స్ అందరము ఈ కార్లో వచ్చేసాము. మాకంటే ముందు వాళ్ళు వచ్చేసి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చూసుకుంటున్నారు. ఇంకా మేము అంతా లగేజ్ అంతా తీసేసి ఇంకా రూమ్స్లలో పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము. నేను ఫామ్ హౌస్కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 year అవ్వొస్తుంది, అంటే 10 months అలా అవుతుంది. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇంకా బయట అయితే డెకరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. మేము వచ్చే వరకు ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. పూల్ అంతా బెలూన్స్తో ఫిల్ చేసేసారు అండ్ లైటింగ్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇంకొక 1 hour అలా టైం తీసుకుంటుంది అంతా కంప్లీట్ అవ్వడానికి. ఇంకా మా ఆయుష్ వాళ్ళు చూడండి మంచిగా చిల్ అవుతారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఆయుష్ కూడా వ్లాగ్ చేద్దామనేసి తను కూడా అన్నీ క్యాప్చర్ చేసుకుంటుంది. ఇంకా రియూ చూడండి ఎంత క్యూట్గా మంచిగా చేయించుకుంటున్నాడు. యాక్చువల్గా అయితే మేము చేస్తామంటేనే అస్సలుకు ఉండడు. ఇంకా ఫైనల్గా అయితే డెకరేషన్ రెడీ, ఒకసారి చూసేయండి. ఎంతో బాగుంది కదా, క్యూట్గా నీట్గా చాలా సింపుల్గా చాలా బాగుంది. ఇంకా అందరం వెయిటింగ్ ఎప్పుడు మోనికక్క వాళ్ళు వస్తారా అనేసి. తను ఇంకా మేకప్ అవుతుంది, కొంచెం టైం తీసుకునేలా ఉందనేసి. ఫస్ట్ మేమైతే ఫోటోషూట్స్ చేసేసుకున్నాము. నేను మౌర్య అయితే ఫస్ట్ రెడీ అయిపోయేసి చాలా పిక్స్ దిగేసాము. నెక్స్ట్ ఇంక అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరం దిగేసాము. మళ్ళీ వాళ్ళు వస్తే మాకు టైం దొరకదనేసి ఇంకా మా పిల్లలంతా గ్యాదర్ అయ్యి మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ రియూ గార్డ్ అయితే ఒక్క ఫోటో కూడా స్టిల్ ఇవ్వటం లేదు, అసలుకి ఎటేటో చేస్తున్నాడు. చాలా బ్రతిమిలాడి ఏదేదో చేసినాము, అసలుకి వాకౌటే కాలేదు. ఇంకా వాళ్ళ మమ్మీ వచ్చినాక అప్పుడు మంచిగా ఇద్దరు కలిసి ఫొటోస్ దిగుతున్నారు. మధ్యలో చూడండి మా మౌర్య ఎంత మంచిగా స్టిల్స్ ఇస్తున్నాడో. అవి గ్లాసెస్ దొరికినాయి, ఇంకా మంచిగా వాటిని పెట్టుకొని ఆ రోజంతా అసలు వాటిని వదలలేదు. ఇంకా అక్క వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ ఫోటోషూట్ అయిన తర్వాత ఇంకా కేక్ కట్ చేసి ఇంకా అన్ని ఫొటోస్ అలా దిగేసాము. ఫస్ట్ ఒకటి చేయండి, గట్టిగా రెడీ 1 2 3 go. Happy birthday to you. Happy birthday to you. Riyansh, happy birthday. ఇంకా నైట్కి అయితే డిన్నర్ ప్రిపేర్ చేయించారు. ఇంకా డిన్నర్ తినేసి మేము పడుకునే వరకు 1 అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అందరం లేట్గానే లేసాము, ఎందుకంటే నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయామనేసి. మార్నింగ్ లేసి అలా ప్లెజెంట్గా వాకింగ్ చేస్తూ అంతా అయిపోయాక నెక్స్ట్ 11-12కి అలా అయితే పూల్లోకి దిగేసాము అందరము. మౌర్య అయితే చాలా ఎక్సైట్ అవుతున్నాడు వాటర్లో దిగుదామనేసి. తనకు వాటర్ అంటే చాలా ఇష్టము. అండ్ అక్కడనేమో అక్క వాళ్ళు ఉన్నారు. మౌర్యనేమో మమ్మీ తీసుకొని మంచిగా పూలంతా తిరిగి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు.
నేనేమో వీళ్ళని ఫోటో తీయడమే అయిపోయింది, వీడియోస్ తీయడమే అయిపోయింది. నేను అసలు వాటర్లో దిగలేదు. తర్వాత కొంచెం సేపు మౌర్యతో ఆడుకొని ఇంకా తర్వాత బయటికి తీసాను. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే మళ్ళీ కోల్డ్ అవుతుందేమో అన్న టెన్షన్లో. ఇటు చూడండి అన్న. పడుతాడే భయపడుతుండు. ఏం మునగడలే వాడు హ్యాండ్స్. వాళ్ళేసి నేనే పిలుస్తున్నాడు అన్న. వద్దు మౌర్య, నేను పట్టుకోలేదు. ఇంకా నైట్ అయ్యాక ఫామ్ హౌస్కి ముందు ఒక చెట్టు ఉంటుంది, అట్లయితే తాటి నుంజలు తెచ్చారు వాళ్ళు, తీసుకొచ్చారు. ఇంకా వాటిని బ్రేక్ చేసి తినడం అదొక పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. ఎవరికి ఓపెన్ చేయడం రాదు కదా, తను ఓపెన్ చేసి ఇచ్చాడు. ఇంకా అందరము కొన్ని కొన్ని తినేసాము. ఫామ్ హౌస్ది ఫుల్ వీడియో ఇంకొకటి చేస్తాను. యాక్చువల్గా ఏం సరిగ్గా చూపించలేదు ఫామ్ హౌస్ది, ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసుకొని స్టార్ట్ అవుదాం అనేసి అన్ని ప్యాక్ చేసేసుకున్నాము. వెదర్ అయితే చాలా క్లౌడీగా చాలా బాగుంది. నైట్ కూడా ఉంటే బాగుండి అనిపించింది. బట్ ఇంకా అన్నీ సర్దేసుకున్నాం కాబట్టి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంక ఇలా రియో బర్త్డేని సెలబ్రేట్ చేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము.